మాటకారితనంతో హాస్య చతురతతో తన షోకి వచ్చిన సెలబ్రిటీ గెస్ట్లని ఇరకాటంలో పెడుతుంటాడు బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. అయితే మొదటిసారిగా తన షోలో తనకే మాట పడిపోయేలా చేసిందో హీరోయిన్. కాఫీ విత్ కరణ్ షోకి అతిథిగా వచ్చిన కంగనా రనౌత్ తన జీవితంలో విలన్ అంటూ ఉంటే అది కరణ్ అంటూ తేల్చేసింది. కొత్త టాలెంట్ని రానివ్వడని, ఎంతసేపు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళనే మోస్తుంటాడని, అతను ఒక మాఫియా అని కంగనా నవ్వుతూ చురకలేసింది. తన బయోపిక్ అంటూ తీస్తే అందులో విలన్గా కరణ్ పాత్ర పెట్టాలని, అతనే నటిస్తే ఇంకా బాగుంటుందని సూచించింది. తను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన ఇంగ్లీష్ని కామెంట్ చేశాడని, అందుకే దానిపై వర్క్ చేసి ఇంగ్లీష్ మెరుగుపరుచుకున్నానని కంగనా చెప్పింది. కరణ్తో ఆపకుండా దర్శక నిర్మాత ఆదిత్య చోప్రా కూడా తనని పిలిపించి, మొదట్లో నువ్వు హీరోయిన్ ఏంటి అనుకున్నాను, కానీ నేను తప్పు అని ప్రూవ్ చేశావు అంటూ మెచ్చుకున్నారని, ఉత్తమ నటిగా 2 జాతీయ అవార్డులు వరుసగా గెలుచుకున్న కంగనా చెప్పింది. అలాగే ముగ్గురు ఖాన్లతో ఎవరితో నటిస్తావని అడిగితే ఎవరితోనూ నటించనని, తనకి తగిన గుర్తింపు ఉండే పాత్ర లేకపోతే సినిమా చేయనని, అది ఖాన్ల సినిమాలో కుదరదని పేర్కొంది. కంగనా వరుసగా తనను అటాక్ చేస్తూ ఉంటే కరణ్ ముఖంలో నవ్వు కూడా మాయమైంది. అంత అనుభవం ఉన్న వ్యక్తి కూడా ఫీలింగ్స్ దాచుకోవడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. కరణ్ని కంగనా అలా అటాక్ చేస్తుంటే కో గెస్ట్ అయిన సైఫ్ అలీ ఖాన్ కూడా షాక్ అయిపోయాడు. కంగనాతో ఎప్పటికైనా కరణ్ సినిమా తీసి ఉండేవాడేమో తెలియదు, కానీ ఈ షో తర్వాత ఇక ఆలోచన పెట్టుకోడని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అతను ఆమెతో సినిమా తీసినా తను ఇలా పబ్లిక్గా తిట్టిపోయడం వల్లేనని జనం కామెంట్ చేస్తారు.